క్లైమాక్స్ ఎలా ఉంది మరి మీరు పరంగా చూసుకుంటే మూవీ మాత్రం బాగుంది. మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. డిప్యూటీ సీఎం తర్వాత ఎక్కడ తగ్గలేదు. పాలిటిక్స్ ఇక్కడ మూవీస్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ అయితే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మూవీ పార్ట్ 1 చూసినాం, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్టింగ్ అయితే బాగా కష్టపడ్డాడు అబ్బా, బాగా కష్టపడ్డాడు. అది 2 చూసుకోవడం ఎంత కష్టం అనేది ఇక్కడ చూపించారు. బాగుంది సినిమా అయితే బాగుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే అది స్టోరీ మన పాత రోజుల్ని రిమైండ్ చేసుకోవచ్చు. మన మూలాలు ఉంటాయి కదా, హైదరాబాద్ మూలాలన్నీ మనం రిమైండ్ చేసుకోవచ్చు. అంతే. సినిమా బాగుంది. మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ సినిమాతో భక్తులు ఎక్కువైపోయారు. సినిమా అయితే మాత్రం విజువల్స్ కొన్ని విజువల్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంది కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఎలివేషన్స్ అవి కాకుండా చాలా బ్రహ్మాండంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఇట్లాంటి యుద్ధ సన్నివేశాలు కానీ ఇట్లాంటి కాస్ట్యూమ్స్ చూడలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే బాగుంది. సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్ కాకుండా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చు. ఎందుకు చూడొచ్చు అంటే పర్యావరణం ప్రదర్శించాలి, అడవులను కాపాడుకోవాలి, జంతువులను ప్రేమించాలి, హిందూ మతాన్ని మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని ఇంకా గౌరవించాలి. ఇటువంటి అన్ని కంటెంట్ ఉన్న మూవీ. ఒక ప్రజా పాలకుడు పవన్ కళ్యాణ్, ఎన్నింటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఏఎం రత్న గారు, డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న కృష్ణ గారు, మంచి స్టోరీని టేకప్ చేసుకుని లైన్అప్ చేసి ఫినిషింగ్ చేసిన జ్యోతిష్ గారికి అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. అంటే మామూలుగా దీంట్లో విఎఫ్ఎక్స్ డల్ గా ఉన్నాయంటే మీరేమంటారు? టైం షెడ్యూల్ సరిపోలేదన్న, ఇంకా మంచి వస్తుంది. ఇప్పుడైనా బాగుంది, బెటర్, ఇంకా బెటర్ కావాలనుకుంటారు కాబట్టి కొంత ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా బెటర్ కావాలి, ఇంకా బెటర్ కావాలి. వస్తే ఓజీ ఉంది కదా, ఓజీలో చూసుకుందాం. అంటే 5 years తర్వాత ఫస్ట్ టైం కదా, సో స్క్రీన్ మీద చూడడం జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఎవరు ఫస్ట్ టైం అన్నా? మూవీ చూసే వాళ్ళకి ఫస్ట్, చూసే వాళ్ళకి ఫస్ట్, ఆయన నటించడానికి ఫస్ట్. అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా జనాల్లో. అంటే మంచి మూవీనే కాదనడం లేదు, మూవీస్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పక్కనెట్టేస్తే వీళ్ళగా ఆయన చాలా చేస్తున్నారు కదా, అక్కడ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు. ఓకే, అది ఫుల్ఫిల్ అయింది అనుకోండి. మధ్యలో ఫ్యాన్స్ ని సినిమాలు వస్తాయి, మధ్య మధ్య రావాలి కూడా. ఈ సినిమాల తర్వాత చేస్తాను లేకపోతే లేదు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏమంటారు దానికి? అయితే ఇప్పుడు ఓజీ గానీ, హర్హ వీరమల్ గానీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత సినిమాలు చేస్తా లేకపోతే నిలిపేస్తాను అన్నారు కదా. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి కంటిన్యూ చేస్తాను చెప్పారు. ప్రొడ్యూసర్ కూడా నేను ప్రొడ్యూసర్ కూడా చేస్తాను, బ్యానర్ పెడతాను పవన్ కళ్యాణ్ పెట్టారంట కదా, కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాను, నెక్స్ట్ నుంచి అదే ప్లాన్ లో ఉన్నాను కదా. సో బాక్స్ ఆఫీస్, తెలుగు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ కొడుతుందంటారు ఈ సినిమా కలెక్షన్ వైజ్ ఏమన్నా? బాక్స్ ఆఫీస్ కాదన్నా, భారతీయ హిందూ పరిరక్షణ ప్రతి సీన్, ఆ పరిరక్షణ కాపాడే ప్రతి నాయకులు చూడాలి, ప్రజా సేవకులు చూడాలి, ఫ్యాన్స్ చూడాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, అందరూ చూడాలి. ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా చూస్తారు. నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు ఈ సినిమా గురించి? నెగిటివ్ అంటే గ్రాఫిక్స్ వస్తుంది చాలు, ఈ మూవీ చాలు. పవన్ కళ్యాణ్ చూసుకుంటా కూర్చుంటాం మేము, మాకు గ్యాస్ ఎందుకు మాకు అక్కడ. సాంగ్స్ కొంచెం డల్ ఉందంటారా కదా, ఏమంటారు దానికి? డల్ ఏం లేదు, డల్ అయితే లేదు. మ్యూజిక్ అతను తుఫాన్ వచ్చేస్తుంది, తుఫాన్కి ఎగిరిపోతారు, కుర్చీలు పట్టుకుని చూడాలని చెప్పండి అక్కడ. మూవీ అలా ఉంది మరి. మంచి హైలైట్ ఏం చెప్తారు సినిమాలో? బాగా హైలైట్ అంటే కదా, బాగా హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ హైలైట్. ఆ మూవీ చేయడం, కంటిన్యూ చేయడం, ఫినిష్ చేయడం, ప్రజల ముందు తీసుకురావడం కూడా హైలైట్. రేటింగ్ ఎంత సార్ సినిమాకి అయితే? రేటింగ్ సంబంధం లేదు. అవునా? రేటింగ్ లేదు, గట్స్ ఉండాలి అలాంటి మూవీ తీయడానికి. ఆయన మూవీలను ఆపేశారు జనాలు. ఏ జనాలు? వ్యతిరేక పార్టీ జనాలు కదా, వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఆపడానికి ఛాన్స్ ఉందా? ఆపలేరు. తుఫాన్ ఎవరు ఆపలేరు.
రాబోయే 24 గంటల తుఫాను, ఆ తుఫాన్తో పాటు లోపల థియేటర్ల తుఫాను వస్తుంది. అంటే ఎక్కువ మనకి సౌత్ లోనే ఎక్కువ పబ్లిసిటీ జరుగుతుంది తప్ప నార్త్ సైడ్ ఎక్కువ పబ్లిసిటీ లేదు కదా సినిమాకి, ఏమంటారు దానికి అయితే? పవనాలు అయినా ఎక్కడి నుంచి పవనాలు వచ్చేస్తాయి, ఆ పవనాలు ఎవరు ఆపలేరు కూడా.